బోట్ క్లబ్ ఉద్యానవనం ఆహ్లాదకరంగా ఎంతో సౌకర్యవంతంగా ఉండేందుకు కృషి చేస్తానని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు నానాజీ తెలిపారు. బోట్ క్లబ్ ఉద్యానవనంలో అన్నా క్యాంటీన్ ప్రారంభించడానికి విచ్చేసిన ఎమ్మెల్యే నానాజీని ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావులను వాకర్స్ సంఘ అధ్యక్షులు అడబాల రత్నప్రసాద్ ఆధ్వర్యంలో కలిసి పార్కులో నెలకొన్న సమస్యలను వారి దృష్టికి తీసుకురాగా వారు పార్కును సందర్శించి సమస్యలను తెలుసుకున్నారు. పార్కులో చెత్తా చెదారం బాగా పేరుకుపోయిందని, విద్యుత్ దీపాలు వెలగడం లేదని, వాకింగ్ ట్రాక్ చిన్న వర్షానికి బురదతో ఉంటుందని ఇలా పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. పార్క్ ఆవరణలో ఉన్న సామాజిక భవనంలో 2011 నుండి తమ వాకర్స్ సంఘం గ్రంథాలయం నిర్వహించడంతో పాటు ప్రతి ఆదివారం ఉదయం 6 గంటలకు మధుమేహ రోగులకు ఉచితంగా రక్త పరీక్షలు, బీపీ పరీక్షలు నిర్వహించడంతో పాటు ప్రముఖ వైద్యులచే ఆరోగ్య అవగాహన సదస్సులు నిర్వహించేవారమని అన్నారు. నగరపాలక సంస్థ సిబ్బంది దీనికి తాళం వేయడంతో సేవా కార్యక్రమాలు నిలిచిపోయాయని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై ఆయన మాట్లాడుతూ బోట్ క్లబ్ ఉద్యానవనానికి స్మార్ట్ సిటీ నిధులు 8,25,00,000 ఖర్చు చేశారని, కానీ ఏ విధమైన అభివృద్ధి కనిపించడం లేదన్నారు. సెక్యూరిటీ, పారిశుద్ధ్య నిర్వహణకు టెండర్ వేసిన వారిని తక్షణం విధుల్లో చేరడానికి చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో సంఘ కార్యదర్శి దాసరి శ్రీధర్, పోతుల వెంకటరమణ, వెంకట్రావు, పోతుల బాబురావు, తుమ్మలపల్లి వాసు తదితర వాకర్స్ పాల్గొన్నారు. కానీ ఇక్కడ ఈ పార్కు వాతావరణం దీనికి మెయింటెనెన్స్ లేదు, ఏదో ఏజెన్సీకి ఇచ్చామని చెప్తా ఉన్నారు. ఆ ఏజెన్సీ ఇప్పటిదాకా పని మొదలు పెట్టాల. అట్లాగే చీకటి పడితే లైటింగ్ కరువు, అక్కడ కూర్చోవడానికి బెంచీలు లేవు. అట్లాగే దీనికి ఒక లైబ్రరీ బిల్డింగ్ ఉండేది, ఆ తాళం ఎవరో ప్రభుత్వుడు గతంలో రాజకీయవేత్తలు ఆ తాళాలు పట్టుకుపోయి చెప్తా ఉన్నారు. ఆ తాళాలు ఎక్కడున్నా తక్షణం తెప్పించి ఆ బిల్డింగ్ ఈ వాకర్స్ అసోసియేషన్కి అప్పచెప్పాల్సిందిగా కోరుతా ఉన్నాం. అట్లాగే దీని మెయింటెనెన్స్ మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరుతా ఉన్నాం మున్సిపల్ కార్పొరేషన్. దీని మీద కమిషనర్ గారితో, అట్లాగే ఎస్సీ గారితో, స్మార్ట్ సిటీ ఎస్సీ గారితో, ఆల్రెడీ ఈ గారితో కూడా సంప్రదించడం జరిగింది. ఈ గారు ఇమీడియట్గా రేపు సాయంత్రంలో లైట్లు చేస్తా అన్నారు. అలాగే బెంచులు ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా రేపు ఎల్లుండిలో రాబోతూ ఉన్నాయి. అట్లాగే మిగిలిన కార్యక్రమాలు పూర్తిగా ఒకసారి దీని మీద డిస్కషన్ చేసి దీన్ని పూర్తి స్థాయిలో మనకున్నది కాకినాడ రూరల్లో మనకున్న ఏకైక అందమైన పార్క్ ఇదే. దీన్ని ఖచ్చితంగా సుందరీకరణ చేయవలసిన అవసరం ఉంది. దీన్ని ఖచ్చితంగా దీని మీద సుందరీకరణ దృష్టి పెడతామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాం.